హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్ఆర్ సెకండ్ మ్యాచ్గా జరగబోతుంది. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో చూసే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి, మా ఛానల్ గురించి క్రికెట్ లవర్కి చెప్తూ ఉండండి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. అంతేకాకుండా క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూడండి. సో డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చాలా క్రూషల్. సో ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అందరికీ క్రూషల్ అండి, ఎందుకంటే ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో లాస్ట్ డీసీ పంజాబ్ కింగ్స్తో ఆడింది, దాన్ని ఓడించడం జరిగింది 3 వికెట్స్తో. ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ తన లాస్ట్ 2 మ్యాచ్లు ఓడింది, జీటీతో ఓడింది, అంతకుముందు డీసీతో ఓడింది. సో ఇద్దరికి కూడా క్రూషల్ మ్యాచ్, ఎందుకంటే ఆర్ఆర్కి 12 పాయింట్లు ఉన్నాయి. సో మ్యాచ్ గెలిచి 14 పాయింట్స్ పోవాలని చూస్తుంది. డీసీకి ఏమో ప్లే ఆఫ్ రేస్లో ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్. సో ఇద్దరికి కూడా క్రూషల్ మ్యాచ్. ఇక డీసీ స్క్వాడ్ చూడండి. డీసీ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో మ్యాక్సిమం వాళ్ళు ఆడే అవకాశం ఉంది. మ్యాచ్లో స్క్వాడ్లో ఏం చేంజెస్ చేయకపోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారము ఈరోజు ఉండబోయే టీం ఎవరు అంటే లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళే ఉంటుండొచ్చు మ్యాక్సిమం. సో చూడండి టీము. సో డీసీ స్క్వాడ్ చూడండి. అక్షర్ పటేల్ కెప్టెన్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, సాహిల్ పరక్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, అకీబ్ నబీ, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగడి. ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మని తీసుకున్నారు. సో క్రూషియల్ మ్యాచ్ కాబట్టి ఈరోజు ఏమన్నా మారుస్తారా, సాహిల్ పరీఖ్ని ఏమన్నా కూర్చోబెడతారా, పతుల్ నిశాంకని తీసుకుంటారా, సమీర్ రిజ్వీని తీసుకునే ఛాన్స్ ఉంది మేబీ తీసుకుంటే. సో ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఛాన్స్ ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, స్టబ్స్, మిల్లర్, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, అకీబ్ నబీ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండొచ్చు, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగడి, పతుల్ నిశాంక్ ఆడొచ్చు, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, యువరాజ్ నిగమ్. సో వీళ్ళంటే ఇంపాక్ట్ ప్లేయర్లో కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా. సో వీళ్ళలోనే ప్లేయింగ్ 11 12 ఉండొచ్చు. మేబీ సాహిల్ పరేఖ్ ఆడకపోవచ్చు, అభిషేక్ పోరెల్ కూడా డౌటే, అకీబ్ నబీ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు, చూద్దాం. సో ఇక ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్లో జీటీతో ఓడిపోవడం జరిగింది, దట్టు 77 రన్స్తో ఓడిపోయింది. సో ఏమైనా చేంజ్ చేస్తారా లేదా చూద్దాం. మ్యాక్సిమం చేంజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే చేంజ్ స్క్వాడ్తో ఆడుతున్నారు. సో టీం చూడండి. లాస్ట్ మ్యాచ్లో రియాన్ పరాగ్ లేడు కెప్టెన్గా, మరి ఈరోజు అవైలబుల్లో ఉంటారో చూద్దాం. సో ఉంటే రియాన్ పరాగ్, లేదంటే యశస్వి జైస్వాల్ కెప్టెన్, ధ్రువ్ జురెల్, హెట్మేర్, డొనోవన్ ఫెరియేరా, రవీంద్ర జడేజా, శుభం దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, బ్రిజేష్ శర్మ, యశ్రాజ్ పంజా, వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళు ఆడారు లాస్ట్ మ్యాచ్లో. సేమ్ టీం ఆడతారా, ఏమైనా చేంజెస్ చేస్తారో చూద్దాం. సో మేబీ రవి బిష్ణుని తీసుకుంటే తీసుకోవచ్చు ఈరోజు. ఇంకా బర్గర్ని తీసుకుంటే తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో అదండి టీమ్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు అంటే డీసీ వర్సెస్ ఆర్ఆర్. ఇందాకే చెప్పాను కదా, ఇద్దరికి క్రూషియల్ మ్యాచ్. ఆర్ఆర్ 2 పాయింట్స్ గెలిస్తే పైకి వెళ్తుంది, డీసీ మాత్రం ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది. సో డూ ఆర్ డై మ్యాచ్ డీసీకి, కాబట్టి డీసీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 51% డీసీ గెలుస్తుందని చెప్తాను, 49% ఆర్ఆర్. సో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, డీసీ. సో డీసీ 51% అని చెప్తాను, ఆర్ఆర్ 49%. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్ఆర్ డీసీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్లో వస్తూ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.